హాయ్! వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. మా విజయనగరంలో అండి, ఆంధ్రాలో విజయనగరం మా హౌస్ ఇది. వెనక వైపు వచ్చేసి కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అక్కడ వచ్చేసి కొంచెం పువ్వుల చెట్లు, పూజకి సరిపోయినట్లు పువ్వుల చెట్లు అండ్ ఇలా గోరింటాకు చెట్టు కొన్ని కొన్ని మొక్కలైతే వేసుకున్నామండి. అప్పుడప్పుడు మార్చుతూ ఉంటాము. అప్పుడప్పుడు వచ్చేసి వేరే వేరేవి కూడా వేస్తూ ఉంటాము. నందివర్ధన చెట్టు ఏంటంటే ప్రతిరోజు పువ్వులు పూస్తూనే ఉంటుంది. పూజకి చాలా మంచిది కూడా నందివర్ధన పువ్వులు. ఆ మొక్కలు ఎక్కువగా ఉంటాయి. అండ్ గోరింటాకు. ఆషాఢం వచ్చింది అంటే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ గోరింటాకు. ఆ గోరింటాకే ఎంత బాగా చిగురొచ్చింది చూసారా? కొంచెం వర్షం వచ్చింది ఈ మధ్యన, చిగురొచ్చింది బాగా. అది కొంచెం కోసుకొని వద్దామనిసని వచ్చాను. ఓకే. కోసుకొని ఇంటికొచ్చేసాము. ఆ చిన్న చిన్న కాడలు ఉంటాయి కదా! అవన్నీ తెంపేసేయాలి. తెంపేసాక ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉంది కదా! ఉత్త ఆకులే ఉంటాయన్నమాట. ఆ కాడలు తెంపేసి మిక్సీలో వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఈ ఆషాఢ మాసంలో వచ్చేసి గోరింటాకు చాలా బాగా పండుతుందండి. ఇలా పెట్టి అలా తీసిస్తే చాలన్నమాట. ఓకే. మిక్సీ గిన్నెలో ఆకంతా పెట్టేసుకొని కొంచెం వాటర్ వేసాను. అంతే, ఇంక అంతకు మించి ఏమీ వేయనవసరం లేదు. చాలా రెడ్‌గా కలర్ వస్తుందన్నమాట ఇది. కొంతమంది చింతపండు వేస్తారు. ఇంకా ఏవేవో కొన్ని కొన్ని వేస్తూ ఉంటారు. బట్ ఇందులో అయితే ఆషాఢ మాసంలో పెట్టుకునే గోరింటాకు మనం మిక్సీ వేసుకున్నా, రుబ్బు రోల్లో వేసి రుబ్బుకున్నా దాంట్లో ఇంక ఏమీ మనం వేయవలసిన అవసరం లేదండి. ఇలాగే మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. చక్కగా కలర్ వచ్చేస్తుంది. ఆషాఢంలో గోరింటాకు అనేది ఒక శాస్త్రం అనమాట. అది ఒక ట్రెడిషన్ కూడాను. ఎందుకు అంటే మనం ఎండాకాలంలో లేడీస్‌కి వచ్చేసి వేడి చేస్తుంది అనేసని ఒకటి ఉంటుంది. సో, ఈ బాడీలో వేడిని కంట్రోల్ చేసేది గోరింటాకులో ఉంటుందంట. గోరింటాకు పెట్టుకుంటే మనకి బాడీలో వేడనేది కంట్రోల్ అవుతుంది అనేసని మన పెద్దవాళ్ళు చెప్పున్నారు. సో, నేను మీకు అది చెప్పానండి. ఇంకా దీనివల్ల వేరే యూజెస్ అయితే ఉంటే ఉండొచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు ఇది. ఓకే. గోరింటాకు చక్కగా మెత్తగా రుబ్బేసుకున్నాం కదా! దాన్నొచ్చేసి ఇప్పుడు చేతి మీద వచ్చేసి చందమామ చుక్కలు. చిన్నప్పుడు మేము ఇలాగే పెట్టుకునేవాళ్ళం. కోన్‌తో డిజైన్స్ అయితే పెట్టుకుంటాం కానీ, గోరింటాకుతో పెట్టుకునేవలసి వచ్చేస్తే ఇలాగే పెట్టుకుంటానండి నేనెప్పుడు కూడా. నాకు చాలా ఇష్టం గోరింటాకు పెట్టుకోవడం కూడా. ఈరోజైతే ఈ పనైతే చేసుకున్నాను. నాకు చాలా 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 హ్యాపీగా అనిపించిందండి. కలర్ కూడా చాలా ఫాస్ట్‌గా వచ్చేసింది. నేను చాలా తొందరగా తీసేస్తాను కూడాను. ఇలా పెట్టి అలా తీసేసాను, చూసారా ఎంత కలర్ వచ్చేసిందో? ఆరెంజ్ కలర్ వచ్చేసింది. ఇంకా కొంచెం టైం ఆగితే డార్క్ రెడ్డిష్ వస్తదనమాట. అందుకు కొంచెం ఫాస్ట్‌గా పెట్టేసి తీసేసాను. మీలో ఎంతమంది పెట్టుకుంటున్నారు ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు? పెట్టుకోండి. అవకాశం ఉన్నవాళ్ళు ట్రై చేయండి కదా! యెస్. థ్యాంక్ యూ అండి. మంచి కలర్ వచ్చింది.